బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలంగాణలో కనిపించడంతో రాజకీయ వేడి రగులుతోంది. ఈ క్రమంలో నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరగనుంది. కవితకు ఈడీ నోటీసుల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కవితను ఈడీ అరెస్టు చేస్తే ఏం చేయాలన్న దానిపై కేబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో ఈడీ, సీబీఐలు దూకుడు చూపిస్తుండడం, నేరుగా తన కుమార్తెనే టార్గెట్ చేయడంతో కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడ వేస్తారంటూ రాజకీయ వర్గాలు ఇప్పుడు చర్చ నడుస్తోంది. అంతేకాదు ఈ నెల 10న బీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్ష రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం కూడా జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి రావడం, ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించేందుకు సిద్ధమవడంతో ఈ అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. లిక్కర్ స్కామ్లో ఈడీ, సీబీఐలు తమ ఛార్జ్ షీట్లో కవిత పేరు ప్రస్తావించాయి. అంతేకాకుండా గతంలో సీబీఐ సైతం కవితను కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. అప్పుడే కవిత అరెస్టు అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎందుకో తరువాత వ్యవహారం సద్దుమణిగింది. కానీ ఈడీ, సీబీఐలు తమ పని తాము చేసుకుంటూ వచ్చాయి. అయితే ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేయడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా తర్వాత అరెస్టు కాబోయేది కవితేనంటూ బీజేపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే కవితకు సన్నిహితులుగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిల్లేని ఈడీ అరెస్టు చేసింది. అప్పుడు కూడా కవిత పేరును రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. గంటలు గడవక ముందే కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. నేడు ఢిల్లీలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కవితను నోటీసులు ఆదేశించింది. అయితే ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాలు ఉండడంతో తాను హాజరు కావాలని, మరో రోజు వస్తానంటూ కవిత ఈడీకి లెటర్ రాశారు. దీనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమాధానమిస్తూ ఎల్లుండి విచారణకు రావాలని చెప్పింది. ఈ క్రమంలో కవిత మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలో ప్రెస్తో మాట్లాడుతుండడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు రేపు జంతర్ మంతర్ వద్ద కవిత దీక్షకు ప్లాన్ చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కవిత దీక్ష చేయనున్నారు. దీంతో కవిత దీక్షపై కూడా ఇప్పుడు మంత్రివర్గంలో చర్చించనున్నారు. కేబినెట్ భేటీ, బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాల్లో ప్రధానంగా దర్యాప్తు సంస్థల దాడులు ఎలా ఎదుర్కోవాలని అనే దానిపై కూడా చర్చించుకున్నారు. లిక్కర్ స్కామ్లో ఈడీ కేసును ఎలా ఎదుర్కోవాలి, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై కూడా నేతల అభిప్రాయాలు సీఎం కేసీఆర్ తీసుకుంటారని కూడా సమాచారం అందుతోంది. అలాగే ఇలాంటి కేసులు బలంగా తిప్పకొడుతూ కేంద్రంపై ఎలా పోరాడాలి అనే అంశంపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తుంది. మరోవైపు ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ఉల్లంఘన వల్ల ఇక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, ఎలా మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలనే అంశం కూడా చర్చిస్తారంటూ వర్గాలు వెలుస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలంగాణలో కనిపించడంతో రాజకీయ వేడి ఇప్పుడు రగులుతోంది. ఈ క్రమంలోనే నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరగనుంది. కవితకు ఈడీ నోటీసుల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కవితను ఈడీ అరెస్టు చేస్తే ఏం చేయాలనే దానిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఆ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, అసలు మొత్తం వ్యవహారం చూసుకుంటే మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. కవిత రోజుకు ఒక మలుపు తిరుగుతుంది లిక్కర్ స్కామ్ వచ్చేసి. అయితే రీసెంట్ గా జరిగిన పరిణామాలు చూస్తే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అత్యవసరంగా ఈ భేటీ కానీ ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు అంటారా? దీనికి సంబంధించిన సమాచారం ఏముంది? థ్యాంక్ యూ రాజశేఖర్. మొత్తంగా లిక్కర్ స్కామ్ అనేది పెద్ద కుంభకోణం విషయమే. నిన్న ఇవాళ మొత్తం కూడా కవితకు సంబంధించినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఎదురుపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే కవితకు సంబంధించినటువంటి స్కామ్ లో కొంత వివాదం ఏర్పడింది అని చెప్పుకోవాలి. ఆమెకు ఒకవైపు షెడ్యూల్ ఫిక్స్డ్ అయినటువంటి షెడ్యూల్ ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో తాను నాకు ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయింది, దానికి సంబంధించిన విచారణకు హాజరు కాలేను అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతా ఉన్నాయి. అయితే
ఈ నేపథ్యంలోనే అత్యవసరంగా కూడా కేబినెట్ సమావేశం సీఎం కేసీఆర్ అయితే పెట్టడం జరిగింది. అత్యవసర కేబినెట్ సమావేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ ను ముందస్తుగా ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి, మూడోసారి కూడా అధికారంలో తీసుకొచ్చేందుకు ఎలాంటి అంశాలు చేపట్టాలి అన్నటువంటి చర్చతో పాటుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో పాటుగా కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి కూడా ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండాలి, తర్వాత ఒకవేళ కవిత అరెస్ట్ అయితే ఏ విధంగా చేయాలి అన్న యాంగిల్ లో కూడా దిశానిర్దేశం చేస్తారా, 13న జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఒకటి మహిళలకు సంబంధించిన బిల్లు పెండింగ్ లో. అయితే ఈ బిల్లుకి సంబంధించినటువంటి బిల్లు విషయంలో కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అత్యవసర కేబినెట్ మీటింగ్ అనేది కొంత చర్చనీయాంశంగా ఇప్పుడు కనబడుతుంది. ఒకవైపు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కవిత ఇష్యూ కనబడతా ఉంటే, మరోవైపు కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశం కూడా కొంత ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరోవైపు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఈడీ విచారణకు 11న హాజరవుతానని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎటువంటి రిప్లై ఈడీ అధికారుల నుంచి రాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత ఆసక్తిగా కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నారు రాజశేఖర్. ఇంకొకటి ప్రణయ్, అంటే ఈ ప్రభావం అనేది ఇప్పుడు ఏదైతే మహిళల రిజర్వేషన్ల పైన కవిత తీసుకున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో జంతర్ మంతర్ దగ్గర, దాని మీద కూడా ప్రభావం అదే దాని మీద ఏదైతే వీళ్ళు పోరాడాలనుకుంటున్నారో దాని మీద దిశ మారే అవకాశం ఉందా? దాంట్లో ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించే అవకాశం తగ్గే అవకాశం ఉందా? సో జంతర్ మంతర్ జరిగేటువంటి దగ్గర జరిగే ప్రోగ్రామ్ నేపథ్యంలోనే కవిత ఈడీ విచారణకు హాజరు కాను అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈడీ విచారణ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఒక్కరోజు నిరసన దీక్షకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా నిరసన దీక్ష చేపడతామంటూ కూడా కవిత కరాఖండగా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఈ దీక్షకు సంబంధించిన విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా కూడా మొదటిసారిగా కూడా భారత జాగృతికి సంబంధించిన మహిళలందరితో కలిసి పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేస్తున్నారని చెప్పుకోవాలి రాజశేఖర్. ఇంకోటి ఇదే క్రమంలోనే బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి జరిగాయి, బీజేపీ కావాలని చేపిస్తుంది అన్నటువంటి బీఆర్ఎస్ ఏవైతే కార్యకర్తలు లేకపోతే నాయకులు చేస్తున్నటువంటి దానికి ఎదురుదాడిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం వ్యవహారం రాజకీయంగానే చూడొచ్చు అంటారు. నిజంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా అరెస్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉన్నాయని అనుకోవచ్చు మనం? బీజేపీ కేవలం ఆరోపణలు మాత్రమే వస్తున్నాయి అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి నేతలు మాత్రం ప్రస్తుతానికి అంటే స్కామ్ లో ఉన్నారు కనుక ఈ రోజు పేర్లు బయటకు వస్తున్నాయి. దొంగతనం చేసిన వాళ్ళు ఎన్ని రోజులు దాగరు అంటూ కూడా బీజేపీ వర్షన్ చెప్తా ఉన్నారు. కావాలనే బీజేపీ పైకి నెడుతా ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి పైన అవి చేసుకుంటూ వెళ్తాయి తప్ప ఎవరి ప్రభావం ఉండదు అంటూ కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా కూడా కేంద్ర వైఖరి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి మాత్రమే అనేది కూడా ఇటు బీఆర్ఎస్ కి నేతలు చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే కేవలము ఎక్కడ కేసీఆర్ ని ఎదుర్కోలేము అన్నటువంటి ఆలోచనతోనే ఇలాంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయినటువంటి కుంభకోణంలో కవిత పేరును అమర్చారంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. బీజేపీ నేతలు ఎక్కడికక్కడ కూడా ఖండిస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం రాజశేఖర్. అయితే ఇంకోటి అంటే మొత్తానికి ఏదైతే ఈడీ దర్యాప్తు సంబంధించి కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ మొత్తం అంటే ఒకేసారి మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలోనే అంటే ఏదైతే రామచంద్ర పిల్లై విచారణ గడువు ఇంకా 13వ తారీఖు వరకు ఉంది, అంటే 11 ఇద్దరిని ఒకేసారి విచారించే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే బినామీగా పేర్కొంటూ ఈడీ కూడా ఉత్తర్వులు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇద్దరిని కలిపి ఒకేసారి ఎదురెదురుగా ఏమైనా విచారించే అవకాశం ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఒకవేళ వీళ్ళిద్దరు చెప్తున్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ఈడీ విచారణ నేపథ్యంలో చెప్తున్న డీటెయిల్స్ లో సక్రమంగా లేని అలా ఖచ్చితంగా కూడా ఇద్దరిని ఒకేసారి వేరు వేరు ప్రాంతాలలో ఉంచి ఇంటరాక్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సీట్ కేసుకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా తెలంగాణలో జరిగినటువంటి ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించినటువంటి కేసులో కూడా ప్రధానంగా ఇటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. అంటే అందులో ఉన్నటువంటి ఎవరైతే అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి కాంటాక్ట్స్ లో ఉన్నవారో వాళ్ళని కూడా సేమ్ ఇదే విధంగా ఇండివిజువల్ గా ఒకే రోజు ఒకే ప్రాంతంలో ఇంటరాగేట్ చేశారు. దాంతో పాటుగా ఇద్దరిని కలిపి ఒకే సమయంలో కూడా ఇంటరాగేట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరి దగ్గర నుంచి కూడా పలు అంశాలు అయితే వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు కొంతలేని సమాధానాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా కూడా నిజాలు అనేది బయటకు వస్తాయన్నటువంటి యాంగిల్ లో కూడా అధికారులు ఆలోచించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి రాజశేఖర్. ఫైనల్ గా ఈ రోజు భేటీ అనేది ఎన్ని గంటలకు ఉంటుంది? ఎవరెవరు దీనికి ముఖ్యంగా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది? దీని గురించి సమాచారం ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి మధ్యాహ్న సమయంలో ప్రగతి భవన్ లో ఈ భేటీ జరగబోతుంది. ఈ భేటీకి సంబంధించి ప్రస్తుతం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రివర్గంతో పాటుగా పార్లమెంట్ సంబంధించినటువంటి నేతలు కూడా
దీనికి పిలువబోతున్నారు. దాంతో పాటుగా మహిళలకు సంబంధించినటువంటి కూడా ఇటు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, రేపు ముందస్తుగా ఒకవేళ అంటే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా చేయబోతున్నారు. ఉన్నత అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఇంకేమైనా కొత్త స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రస్తుత రాజకీయ సిచ్యువేషన్స్ తో పాటుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఆరోపణలు ఇవన్నిటిపైన కూడా క్లియర్ కట్ గా చర్చించేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.